శ్రీ గురుభ్యో నమః. శ్రీ వైష్ణవీదేవ్యై నమః. జ్యోతిష్ శాస్త్రం నమ్మవచ్చా? ఎందుకు ఈ జ్యోతిష్ శాస్త్రం మీద కాంట్రవర్సీ నడుస్తోంది? హేతువాదులు, నాస్తికులు ఎందుకు నమ్మట్లేదు? దీనికి ఏదైనా బలీయమైన కారణం ఉన్నదా? దాని గురించి ఆలోచిద్దాం. హేతువాదులు, నాస్తికులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరుతారు. అయితే మన వేదం ఏం చెప్పిందంటే, పరోక్షం అంటే ప్రత్యక్షం కాకపోయినా ఏదో ఒక దాన్ని చూసి, పరోక్షంగా ఉన్న దాన్ని అనుమాన దృష్టితో చూసి, దాన్ని మిగిలిన దాంతో కంపేర్ చేసుకొని దాన్ని నమ్మవచ్చు అని చెప్పడం జరిగినది. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? సైన్సు అభివృద్ధి చెందినటువంటి శాస్త్రం కాదు, చెందుతూ ఉన్నటువంటి శాస్త్రం. ఎంచేతంటే దాంట్లో సైన్స్లో ఎప్పుడు కూడా నిత్య సత్యాలు ఉంటాయి. అంటే ఈ రోజుకి మాత్రమే ఇది కరెక్టు, దాని పునాదిని బేస్ చేసుకొని రేపు మళ్ళీ ఏదైనా సరే దాంట్లో కొత్త విషయం చొరబడవచ్చు. ఎప్పుడు కూడా పాతదాన్ని ఖండించనవచ్చు. కానీ సిద్ధాంత గ్రంథాలు అలా కాదు. సిద్ధాంతం అంటే శాస్త్రంలో ఉండే తార్కికవాదాన్ని అంతటిని సంగ్రహించి, రంగరించి, ఒక నిర్ణయం చేసి ఇది ఫైనల్ అని చెప్పి దాన్ని అప్డేట్ చేసేటువంటి వెర్షన్ ఏదైతే ఉంటుందో దాని పేరు సిద్ధాంత గ్రంథాలు అని చెప్పడం జరుగుతాయి. పాతదాన్ని తీయడం ఉండదు. ఎప్పుడు కూడా అప్గ్రేడ్ అవుతుంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. ఆస్తికులకి, నాస్తికులకి ఉండే తేడా చూద్దాం. ఆస్తికులు మనిషి తలుచుకుంటే ఏ పనైనా సరే సాధించగలడు, అంత శక్తివంతుడు అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఎటువంటి గ్రహాల ప్రభావం లేదు, మనిషి తలుచుకుంటే ఏ పనైనా సరే సాధించగలడు, అంత శక్తివంతుడు అని మాత్రం వాళ్ళు చెప్తారు. ఆస్తికులు అంటే మనం దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వాళ్ళు, గ్రహాలు ఉన్నాయని చెప్పి నమ్మేటువంటి వాళ్ళు, గ్రహ ఫలితాలు మనం అనుభవిస్తున్నామని చెప్పి నమ్మేటువంటి వాళ్ళు ఎవరైతే మనం ఉన్నామో, మరి వీళ్ళ వాదన ఏంటి? ఇది సహేతుకంగా ఉంటుందా వీళ్ళ వాదన? అంటే ఉంటుందని చెప్పింది జ్యోతిష్ శాస్త్రం. ఇక్కడ ఒక మనం విషయం అర్థం చేసుకుందాం. వాళ్ళు చెప్పినట్టే మనం కూడా చెప్దాం. జ్యోతిష్ శాస్త్రం నమ్మదగినటువంటి శాస్త్రం. ఎంచేదంటే మనిషి తలుచుకుంటే ఎంత పనైనా సరే సాధించగలడు, అంత శక్తివంతుడు. సేమ్ వాళ్ళ అభిప్రాయంతో మనం ఏకీభవిద్దాం. అయితే ఒక విషయం మళ్ళీ నొక్కు వక్కానించింది జ్యోతిష్ శాస్త్రం, మన ధర్మశాస్త్రాలనే కూడా. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు, అంత శక్తివంతుడు. కానీ ఆ తలుచుకోవడం ఒక్కటే వీడి చేతిలో లేదు అని చెప్పడం జరిగినది. ఎంచేదంటే ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఐడియా ఒక అరగంట ముందు రాదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు బుర్ర కొట్టుకున్న ఐడియా ఎవరికి రావాలో, ఎప్పుడు రావాలో నిర్ణయం దాంట్లోనే ఉంటుంది. ఒక లేని విషయం మనకు స్ఫురించాలి అంటే శూన్యంలోంచి ప్రవేశించి మాత్రమే మన దగ్గరికి రావాలి. సాధారణంగా తర్కం ఏం చెప్తుందంటే, ఇన్పుట్ ఒకటి ఉన్నదంటే అవుట్పుట్ ఒకటి ఉండాలి. ఒక ఐడియా వచ్చింది, మనకి మంచి ఐడియా వచ్చింది అని చెప్పడం జరిగినది. వెంటనే ధర్మశాస్త్రాలు అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి ధర్మశాస్త్రం అంటే తర్కబద్ధమైనటువంటి దాంట్లోంచి వచ్చినటువంటి ధర్మశాస్త్రాలు, సిద్ధాంత భాగాలను. అంటే తర్కం మిళితమై ఉంటుంది. కానీ తర్కంతో మిళితమైనటువంటి గ్రంథాలన్నీ కూడా, ఇవన్నీ కూడా భారతదేశంలో పుట్టినటువంటిది సిద్ధాంత గ్రంథాలు దీంట్లో. అయితే ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఐడియా అని అడిగింది. మరి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి కదా. అది హేతువాదులకి, నాస్తికులకి ఆ విషయం అంతుపట్టదు. ఆ అంతుపట్టలేని విషయాన్ని రీసెర్చ్ చేసి, ఎప్పుడో సెర్చ్ ఆల్రెడీగా చేసి మన గ్రంథాల్లో ప్రస్తావించారు. అది ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశంలో అనేక గ్రహాలు, ఆస్ట్రాయిడ్స్, అవి ఇవి అన్ని చాలా ఉన్నాయి గ్రహాలు. కానీ దాంట్లో ప్రధానంగా 9 గ్రహాలు తీసుకున్నారు. అంటే 7 గ్రహాలు ప్రధాన గ్రహాలు, 2 ఛాయాగ్రహాలను తీసుకొని అక్కడి నుంచి మాత్రమే నీకు ఐడియాలు వస్తున్నాయని చెప్పడం జరిగినది దీంట్లో. అయితే అది నిరంతరం వైఫై కనెక్షన్ లాగా అది ఆఫ్ ఉండదు. ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ.
పుట్టినటువంటి ప్రతి మనిషికి దాంతో లింక్ ఉంటుంది గ్రహాలన్నింటిలోనూ కూడా. మన జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్పింది, పలానా గ్రహాలు నీకు అనుకూలంగా ఉంటాయి, పలానా గ్రహాలు నీ జాతకరీత్యా ప్రతికూలంగా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగినది. దాన్ని స్కాన్ చేశారు మన పెద్దలు, పూర్వీకులు. ఒక ఐడియా వచ్చింది, మంచి ఐడియా, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నాం అని చెప్పి సిద్ధాంత్ గారిని సలహా అడిగారు. ఈయన స్కాన్ చేసి, బాబు నీకు వచ్చినటువంటి ఐడియా మంచిదేను, ఫలానా గ్రహం నుంచి వచ్చింది కాబట్టి ఆ ప్లానెట్ నీకు అనుకూలంగా ఉన్నది కాబట్టి నువ్వు అనుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి, అభివృద్ధి చెందుతుంది అని చెప్పి చెప్పడం జరిగినది. లేదు ఐడియా మంచిదే, కానీ ఆ వచ్చినటువంటి ఐడియా ఫలానా శనిగ్రహం నుంచి వచ్చింది, అది నీకు ప్రతికూలంగా ఉన్నది, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు కూడా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఆ ఐడియాని మీరు కానీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల సమస్యలు వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. లాభ నష్టాలకు కానీ కష్ట నష్టాలకు కానీ మన బుర్రే కదా ప్రధాన కారణం, మనం తీసుకున్న నిర్ణయాలే కదా. ఒక వ్యవహారం చెయ్యాలి, ఓ మంచి ఐడియా ఇంప్లిమెంట్ చేసినప్పుడు అన్ని విధాలుగా స్కాన్ చేసుకొని అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది కాబట్టి మనం దాంట్లో దిగాం. కొంతకాలం అయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ తేడా వచ్చింది. మరి ఆనాడు ఆలోచించింది మన బుర్రే కదా, మరి ఈనాడు ఎందుకు వచ్చింది తేడా అంటే, ఆ బ్యాక్ పీరియడ్ ఉండేటప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాని ఫలితం ఎప్పుడు కూడా చెడుగానే ఉంటుంది కాబట్టి సమయం అనుకూలం కాదు అంచేత ఆగండి కొంతకాలం అని చెప్పేటువంటి శాస్త్రం ఏదైతే ఉన్నదో దాన్నే జ్యోతిష్ శాస్త్రం అని చెప్పి చెప్పడం జరిగినది. జ్యోతిష్ శాస్త్రం అంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, నాకు పెళ్లి ఇప్పుడు అవుతుంది, ఇది కాదు జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రం అంటే ప్రతి నిర్ణయము, ప్రతి స్టెప్, ప్రతిదీ నువ్వే ఆలోచించుకోవాలి. నువ్వు ఆలోచించుకున్నటువంటి విషయం నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యాలి అని అనుకుంటే దాని గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఈ శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసి నీకు అనుకూలంగా ప్లానటరీ పొజిషన్ అన్నీ కూడా బాగున్నాయనుకుంటే నీకు వచ్చినటువంటి ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం వల్ల అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పి పెద్దలు చెప్పారు. ఈ సమయం అనుకూలమా ప్రతికూలమా చెప్పేటటువంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. నీకు ఎలా అయిపోతుంది అలా అయిపోతుంది, నువ్వు రాజు అయిపోతావు కలెక్టర్ అయిపోతావు అని చెప్పేటువంటి శాస్త్రం కాదు. శాస్త్రంలాగే మాట్లాడాలి. జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే గైడ్ లైన్స్, ఒక దిక్సూచి అని చెప్పారు. చీకట్లో వెళ్తున్న వాడికి, అంటే వెళ్ళడం మనమే వెళ్ళాలి చీకట్లో, వాడికి ఒక దీపకాంతిలాగా అది సూచిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగినది. అంచేత జ్యోతిష్ శాస్త్రం నమ్మదగినది ఎందుకైందంటే మనిషి తలుచుకుంటే ఏ పని అయినా సాధించగలడు, అంత శక్తివంతుడు. కానీ ఆ తలుచుకోవడం ఒక్కటే వీడి చేతిలో లేదు. అది గ్రహాల నుంచి వచ్చినటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి థాట్స్, ఆలోచన రూపంలో మన దాంట్లో ప్రవేశిస్తాయి కాబట్టి, ఐడియా రూపంలో ప్రవేశిస్తుంది కాబట్టి దీంట్లో మంచి థాట్స్, ఇది మంచిదా చెడ్డదా అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది జ్యోతిష్ శాస్త్రం. థాట్స్ వచ్చాయి అంచేత మన వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట చెప్తారు, ఫెయిల్యూర్ థాట్స్ అన్నాడు. అంటే ఐడియాలు బాగానే ఉన్నాయి కానీ అది చేయడం వల్ల ఫెయిల్యూర్ థాట్స్, అంటే ఆలోచన విధానం ఐడియా వచ్చింది కానీ అది ఫెయిల్యూర్ అవుతుంది. అంటే ఇంప్లిమెంట్ చెయ్యాలా వద్దా అనేటువంటి నిర్ణయం, ఫైనల్ డెసిషన్ ఎవరిది అంటే మనది కాదు. దీంట్లో జ్యోతిష్ శాస్త్రం అన్నది అది సమయ అనుకూలాలు చెప్పేటటువంటి శాస్త్రం గురించి చూడండి తప్ప దీంట్లో ఇంకో విధంగా ఆ శాస్త్రాన్ని మనం చూడకూడదు. అంచేత ఎల్లప్పుడూ, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే జ్యోతిష్ శాస్త్రం నమ్మదగినదే అని చెప్పి చెప్పడానికి ఒక ప్రధాన కారణం ఇదే.